హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకట్ బాట్ని. సో ఈ ఛానల్ సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం నీట్ మరియు ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా చాప్టర్ వారీగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వంటి నీట్ మరియు ఎంసెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం. సో అందులో భాగంగానే కొన్ని మీకు చాప్టర్ వారీగా అలాగే కొన్ని ఫుల్ సిలబస్ మీద కొన్ని క్వశ్చన్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతం ఈ వీడియో సెషన్లో బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ అలాగే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సెషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయడం మరొకండి. మీ నుంచి నేను ఎక్కువ లైక్స్ అయితే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ మందికి ఇది యూజ్ అవుతుంది, షేర్ అవుతుంది, అలాగే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ నుంచి నేను ఎక్కువ లైక్స్ కోరుకుంటున్నాను. సో సెషన్లోకి వెళ్దాం. బాటనీకి సంబంధించి ఈ సెషన్లో బయోటెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ ఆల్సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఈ చాప్టర్ సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు, వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో గుర్తించమన్నాడు. కాబట్టి ముందుగా ఏబిసిడి ఇచ్చాడు. సో ముందుగా చూస్తే బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ ప్రొడ్యూస్ ప్రోటీన్స్ దట్ కిల్ లెపిడోప్టెరాన్ అండ్ కొలియోప్టెరాన్ ఇన్సెక్ట్స్ ఓన్లీ. సో ఓన్లీ అని ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ ఇన్సెక్ట్స్ అనేటువంటి లెపిడోప్టెరాన్ అండ్ కొలియోప్టెరాన్తో పాటుగా డిప్టెరాన్స్ అంటే ఫైల్స్, దీన్ని మనం మస్కిటోస్ అంటాం. సో డిప్టెరాన్స్ కూడా అది కిల్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ అని ఇచ్చాడు, కాబట్టి ఓన్లీ అనేది అక్కడ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టడీ చేయాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే బి ఆప్షన్ చూడండి. 2 క్రైజీన్స్ క్రై 1AC అండ్ క్రై 1AB కంట్రోల్ కాటన్ బోల్వామ్స్. సో ఇక్కడ చూస్తే మనకు కాటన్ బోల్వామ్స్ దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఇక్కడ క్రై 1AB అనేది కార్న్ బోరర్ సంబంధించింది. క్రై 1AB అనేది కార్న్ బోరర్ సంబంధించింది. క్రై 1AC క్రై 2ABలు బోల్వామ్ సంబంధించినవి. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి మనము, అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రీడ్ చేయాలనేది. అందుకే ప్రాక్టీస్ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీట్ అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే స్టేట్మెంట్ సి చూడండి. బీటీ టాక్సిక్ ప్రోటీన్స్ ఆర్ నౌన్ యాజ్ ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్. సో బీటీ టాక్సిక్ ప్రోటీన్స్ ఆర్ నౌన్ యాజ్ ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్స్. డి ఆప్షన్ చూడండి. ఆల్కలైన్ pH ఆఫ్ ఇన్సెక్ట్స్ ఎలిమెంటరీ కెనాల్ solubilize inactive protoxins and convert them into యాక్టివ్ ఫామ్. సో డి స్టేట్మెంట్ కూడా కరెక్ట్గా ఉంది, అంటే సి స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది, డి స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ మనకు లేదా రాంగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే ఏ మరియు బిలో రాంగ్ స్టేట్మెంట్స్, సి డిలో కరెక్ట్ స్టేట్మెంట్స్. సో దీని పరంగా చూసుకుంటే మనకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్రిటికల్ రీసెర్చ్ ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ క్రిటికల్ రీసెర్చ్ ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ చాప్టర్లో ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఇంట్రొడక్షన్లో కూడా మనము ఏ పాయింట్స్ కూడా మనం మిస్ చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ చూస్తే ప్రొవైడింగ్ బెస్ట్ కెటలిస్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఆర్గానిజం. సో కరెక్ట్ స్టేట్మెంట్ అది కూడా. క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ దో ఇంజనీరింగ్ ఫర్ కెటలిస్ట్ టు యాక్ట్, కరెక్ట్ వన్ అది. డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ టెక్నాలజీస్, సో ఇది కూడా మనకు ఆ స్టేట్మెంట్లో ఉంది. ఇంక్రీజింగ్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ వెక్టర్. సో ఇంక్రీజింగ్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ వెక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్రిటికల్ రీసెర్చ్ ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ. సో కాబట్టి ఈ ఫోర్త్ పాయింట్ అనేది అక్కడ లేదు, కాబట్టి దీన్ని మనము కరెక్ట్ ఆన్సర్గా గుర్తించవచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైయింగ్ క్రాప్స్. వీటికి సంబంధించి జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనము గుర్తించాలి. సో టు మేక్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెస్సెస్. సో ఇది ఆబ్జెక్టివ్ ఎయిమ్. అలాగే 2 చూస్తే టు రిడ్యూస్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్. సో ఇది కూడా జెనెటికల్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ యొక్క వన్ ఆఫ్ ద ఎయిమ్. అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి. టు రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాస్. సో ఇది కూడా ఒక జెనెటిక్ ఆర్గానిజమ్స్ యొక్క ఒక ఎయిమ్. అలాగే ఫోర్త్ చూస్తే టు డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ప్లాంట్స్. ఇక్కడ మనకు టు ఇంక్రీజ్ అని ఉండాలి, టు డిక్రీజ్ అని ఉంది, కాబట్టి అది రైట్ స్టేట్మెంట్, రైట్ ఆన్సర్ అవుతుంది మనకు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బీటీ టాక్సిన్?
బీటీ టాక్సిన్ యొక్క కెమికల్ నేచర్ ఏంటి అంటే ఇది ఆల్కలాయిడా, లిపిడా, కార్బోహైడ్రేటా, ప్రోటీనా అంటే బీటీ టాక్సిన్ ఈజ్ ప్రోటీన్. సో బిఫోర్ మనకి ఇది ప్రోటాక్సిన్ రూపంలో ఉంటుంది, ఆ తర్వాత అది టాక్సిక్గా కన్వర్ట్ అవుతుంది. సో బీటీ టాక్సిన్ ఈజ్ ఏ ప్రోటీన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్టేట్మెంట్స్ అండ్ ఏబి ఇచ్చాడు. సో స్టేట్మెంట్ ఏ చూస్తే బీటీ టాక్సిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై బ్యాసిల్లస్ బ్యాక్టీరియా డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ దేర్ గ్రోత్. బీటీ టాక్సిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై బ్యాసిల్లస్ బ్యాక్టీరియా డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. కరెక్ట్ స్టేట్మెంట్ అది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూస్తే బీటీ టాక్సిన్ ఈజ్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్ నేచర్. బీటీ టాక్సిక్ అనేది ఇది యాంటీ బ్యాక్టీరియల్ నేచరా? యాంటీ బ్యాక్టీరియల్ కాదు, యాంటీ ఇన్సెక్ట్ అది. కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ కాదు, కాబట్టి బీటీ టాక్సిన్ అంటే స్టేట్మెంట్ బి అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ వెక్టార్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇంటూ ప్లాంట్ సెల్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ వెక్టార్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇంటూ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్లోకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కామన్గా యూజ్ చేసేది ఏంటంటే డిజార్మ్డ్ టిఐ ప్లాస్మిడ్. డిజార్మ్డ్ టిఐ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. ఇది అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియం నుంచి ఇది ఐసోలేట్ చేస్తారనమాట. అలాగే రిట్రోవైరస్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్లో. రిట్రోవైరస్ని ఏదిగా యూజ్ చేస్తారంటే రిట్రోవైరసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ వెక్టర్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇంటూ అనిమల్ సెల్స్. అనిమల్ సెల్స్లోకి ఇంట్రొడ్యూస్ చేయడానికి రిట్రోవైరస్ను, అదే ప్లాంట్ సెల్ అయితే డిజార్మ్డ్ టిఐ ప్లాస్మిడ్ను యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ రైస్ వెరైటీస్ ఆర్ ఎస్టిమేటెడ్ ఇన్ ఇండియా అలోన్. సో ఇండియాలో రైస్ వెరైటీస్ ఎన్ని ఎస్టిమేటెడ్గా ఉన్నాయంటే 2 lakhs వెరైటీస్ ఉన్నాయి. ఇక మనకు 27 అనే నెంబర్ కూడా మనకు సిలబస్లో ఉంది మెటీరియల్లో. అయితే 27 ఏంటంటే బాస్మతి వెరైటీస్ అవి. కాబట్టి బాస్మతి వెరైటీస్ 27, 2 lakhs అనేది మనకి ఇక్కడ రైస్ వెరైటీస్ ఆర్ ఎస్టిమేటెడ్ ఇన్ ఇండియా అలోన్. నెక్స్ట్ చూస్తే యూజ్ ఆఫ్ బయో రిసోర్సెస్ and traditional knowledge by organization without proper authorization from the countries and people called. దీన్ని మనం బయోపైరసీ అంటాం. బయోపైరసీ అంటే ఆర్గనైజేషన్ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్. సో నాలెడ్జ్ని ఆథరైజేషన్ లేకుండా యూజ్ చేయడానికి లేదనమాట, దాన్నే మనము బయోపైరసీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బీటీ టాక్సిన్స్ ఆర్. సో ఇందాక మనకు వచ్చింది బీటీ టాక్సిన్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రోటీన్ అని. ఇక మనకు బీటీ టాక్సిన్స్ ఆర్ ఇన్సెక్ట్ గ్రూప్ స్పెసిఫిక్ సంబంధించింది. సో ఇన్సెక్ట్కి ఆపోజిట్గా మనం తయారు చేసుకునేదే బీటీ టాక్సిన్ అనేది. అది స్పీసీస్ స్పెసిఫిక్ కాదు, ఫైలం స్పెసిఫిక్ కాదు, క్లైమేట్ స్పెసిఫిక్ కాదు, ఇట్ ఈస్ ఏ ఇన్సెక్ట్ గ్రూప్ స్పెసిఫిక్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ యూజెస్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్. సో జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ సంబంధించినటువంటి యూజెస్లో ఇన్కరెక్ట్వి ఏంటి అనేది ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ చూస్తే ఇంక్రీజ్డ్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్. ఇక్కడ ఇంక్రీజ్డ్ కాదు, రెడ్యూస్డ్ లేదా డిక్రీజ్డ్ అని ఉండాలి. డిక్రీజ్డ్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ చూస్తే హెల్ప్డ్ టు రిడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. ఇది ఒక ఎయిమ్ లేదా యూజెస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ చూస్తే దేర్ కల్టివేషన్ లీడ్స్ టు ఎర్లీ ఎగ్జాప్షన్ ఆఫ్ ఫర్టైల్ సాయిల్. సో లీడ్ కాదు, ప్రివెంట్ అని ఉండాల్సింది అక్కడ. సో దేర్ కల్టివేషన్ ప్రివెంట్ టు ఎర్లీ ఎగ్జాషన్ ఆఫ్ ఫర్టైల్ సాయిల్. సో ప్రివెంట్ అని ఉంటే అది కరెక్ట్ అయి ఉండేది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి ఎన్హాన్స్డ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఫుడ్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అలాగే చూస్తే మేడ్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెస్సెస్. సో ఫిఫ్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గా ఉంది. 1, 3 రాంగ్గా ఉన్నాయి, మిగతా 2, 4, 5 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో 2 స్టేట్మెంట్స్ రాంగ్ ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ బీటీ ప్లాంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జీన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు కంట్రోల్ కార్న్ బోరర్. సో కార్న్ బోరర్కి కంట్రోల్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి జీన్ ఏది అంటే CRY1AB ఓన్లీ. సో CRY1AB ఇట్ కంట్రోల్స్ కార్న్ బోరర్. అలాగే CRY1AC, CRY2AB దే కంట్రోల్ కాటన్ బోల్వామ్స్. సో 1AC 2AB కంట్రోల్ కాటన్ బోల్వామ్స్. 1AB అనేది దే కంట్రోల్ కార్న్ బోరర్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్లేస్ ఇది. కాబట్టి మీరు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోనండి. కార్న్ బోరర్ గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. కార్న్ బోరర్ 1AB గుర్తుంచుకుంటే మిగతావన్నీ కూడా ఏసీలు 2AB అనేది కాటన్ బోల్వామ్స్కి కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు.
స్టేట్మెంట్ 1 నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 1లో RNAi ఇన్వాల్వ్స్ సైలెన్సింగ్ ఏ స్పెసిఫిక్ mRNA డ్యూ టు ఏ కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ DNA మాలిక్యూల్ దట్ బైండ్స్ టు అండ్ ప్రివెంట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ mRNA. ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్లో డబుల్ స్టాండర్డ్ dsDNA అని ఇచ్చాడు. సో అక్కడ వాస్తవానికి RNAi. సో RNAi అంటే ఇంటర్ఫెరాన్స్, RNA ఇంటర్ఫెరాన్స్. ఇది డబుల్ స్టాండర్డ్ RNA కోసం తయారు చేయబడింది. సో డబుల్ స్టాండర్డ్ DNA ప్లేస్లో డబుల్ స్టాండర్డ్ RNA అయి ఉంటే స్టేట్మెంట్ కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ద సోర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ RNA యూజ్డ్ ఇన్ RNAi could be from an infection by viruses having RNA genome or mobile genetic elements that replicate via an RNA intermediate. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. 1 స్టేట్మెంట్ మాత్రమే రాంగ్ ఉంది, ఎందుకంటే అక్కడ డబుల్ స్టాండర్డ్ DNA ఇచ్చాడు కాబట్టి. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై డిస్టిలేషన్ ఆఫ్ ద ఫర్మెంటెడ్ బ్రాత్. సో ఫర్మెంటెడ్ బ్రాత్లో మనకు ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ప్రిపరేషన్లో మనకు డిస్టిలేషన్, వితౌట్ డిస్టిలేషన్స్ 2 స్టెప్స్ ఉన్నాయి. సో మనకు వితౌట్ డిస్టిలేషన్ ఇక్కడ మనకు నాట్ ప్రొడ్యూస్ బై డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే వితౌట్ డిస్టిలేషన్లో వైన్, బీర్లను తయారు చేస్తారు. బై డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా బ్రాందీ, రమ్, విస్కీలను తయారు చేస్తారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాంగ్లీ మ్యాచ్డ్ ఇన్ ద గివన్ టేబుల్. కింద ఇచ్చినటువంటి టేబుల్లో రాంగ్ మ్యాచ్ ఇచ్చినటువంటి ఏది అనేది ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఈ టేబుల్లో మైక్రోబ్స్, ప్రొడక్ట్, అప్లికేషన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మైక్రోబ్ వచ్చేసి స్ట్రెప్టోకోకస్, దీని నుంచి వచ్చే ప్రొడక్ట్ స్ట్రెప్టోకైనేస్ కరెక్ట్గానే ఉంది. అప్లికేషన్ వచ్చేసి క్లాట్ బస్టర్గా యూజ్ చేస్తారు దాన్ని. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మైక్రోబ్ కింద మొనాస్కస్ పర్పురియస్, దీని నుంచి ఇట్ ప్రొడ్యూసెస్ స్టాటిన్స్. యూజ్ఫుల్ అప్లికేషన్ వచ్చేసి బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. సో సెకండ్ వన్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్లో అస్పర్జిల్లస్ నైగర్. సో అస్పర్జిల్లస్ నైగర్ అనేది ఇట్ ఈజ్ ఎ ఫంగస్. దీనికోసం వాడతారంటే టు ప్రొడ్యూస్ సిట్రిక్ యాసిడ్. దీని యొక్క ప్రొడక్ట్ వచ్చేసి ప్రోడియేజెస్ అండ్ పెక్టినేజెస్ అని ఉంది, అది రాంగ్. అది అస్పర్జిల్లస్ నైగర్ నుంచి సిట్రిక్ యాసిడ్ వస్తుంది. కాబట్టి వాస్తవానికి ప్రోటీయేజెస్ అండ్ పెక్టినేజెస్ బాటిల్ జ్యూస్లో వాడతారు. అలాగే అస్పర్జిల్లస్ నైగర్ సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఆయిల్ స్టెయిన్స్ అని ఇచ్చాడు, అది కూడా కాదు. అస్పర్జిల్లస్ నైగర్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అని ఉండి సరిపోయి ఉండేది. కాబట్టి థర్డ్ అనేది రాంగ్ వన్. అలాగే ఫోర్త్ వన్ చూడండి, ట్రైకోడెర్మా పాలిస్పోరం అనేది ఫ్రీ లివింగ్ ఫంగై. ఫంగై ఇట్ యాక్ట్ యాజ్ యాంటీ ఫంగస్ కూడా పనిచేస్తుంది. దీని నుంచి ప్రొడక్ట్ వచ్చేసి సైక్లోస్పిరిన్ ఏను తయారు చేస్తారు. ఈ సైక్లోస్పిరిన్ ఏను ఇమ్యునో సప్రెసివ్ ఏజెంట్గా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్. కింద ఇచ్చినటువంటి 4 పెయిర్స్లో ఏదో ఒకటి రాంగ్గా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో సాక్రోమైసిస్ సెర్విసియే, ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఎథనాల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మిథనోబాక్టీరియం, ఇది బయోగ్యాస్ రూమినెంట్ యానిమల్స్లో ఉంటుంది. అలాగే కుళ్ళిపోతున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ దిబ్బగుంతల్లో కూడా ఉంటుంది. ఆ స్మెల్ వచ్చేసి మనకు బయోగ్యాస్. అది బయోగ్యాస్లో ఉండే కెమికల్ సబ్స్టెన్స్ వచ్చేసి మీథేన్, అందువల్ల వాటిని మీథేన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అంటాం, మిథనోజెంట్స్ అని కూడా అంటారు. సో అది మిథనోబాక్టీరియం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి అసిటోబాక్టర్, దీని నుంచి మనకు వెనిగర్ తయారవుతుంది. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి క్లాస్ట్రీడియం నుంచి మనకు క్లాస్ట్రీడియం అసిటోబ్యూటిలికం నుంచి బ్యూటరిక్ యాసిడ్ వస్తుంది, సిట్రిక్ యాసిడ్ కాదు. బ్యూటరిక్ యాసిడ్ అని ఉంటే సరిపోయి ఉండేది, కరెక్ట్ అయి ఉండేది, కానీ సిట్రిక్ యాసిడ్ ఇచ్చాడు కాబట్టి రాంగ్ అది. సో వాస్తవానికి సిట్రిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అస్పర్జిల్లస్ నైగర్ నుంచి సిట్రిక్ యాసిడ్ వస్తుంది. సో ఇందులో రాంగ్లీ మ్యాచ్డ్ ఏదంటే ఫోర్త్ వన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రోబ్ ఫార్మ్స్ సింబయోటిక్ అసోసియేషన్ విత్ ప్లాంట్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ న్యూట్రిషన్. ఇక మనకు సరైన ఆన్సర్ వచ్చేసి గ్లోమస్ అవుతుంది. ఇది ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ కోసం యూజ్ అవుతుంది, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్లో పాల్గొంటుంది. వాస్తవానికి ఇక మనకు మైకోరైజే అని చెప్తాం. ఇక్కడ మైకోరైజే, మైకో అంటే ఫంగస్, రైజో అంటే రైజాయిడ్స్ అంటే రూట్స్. సో రూట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫంగస్. సో ఈ రూట్స్ అసోసియేషన్ విత్ ఫంగస్లో మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లోమస్ ఇచ్చాడు. గ్లోమస్ ఏం చేస్తుందంటే ఇది ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్లో పాల్గొంటుంది. అంతేకాకుండా ఈ మైకోరైజే అనేది బెనిఫిట్స్ ఏంటంటే మైకోరైజే వల్ల అంటే రూట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫంగై, వీటి వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇట్ రెసిస్టెంట్
టు రూట్ బోర్న్ ప్యాథోజన్స్. రూట్ బోర్న్ ప్యాథోజన్కు రెసిస్టెన్స్ చూపించడానికి కూడా మైక్రోరైజా యూజ్ అవుతుంది. అలాగే ఇట్ షోస్ టాలరెన్స్ టు సెలనిటీకి టాలరెన్స్ని చూపిస్తుంది అనమాట. సో మైక్రోరైజా వల్ల బెనిఫిట్స్ అవి. ఇక మనం మాట్లాడుతున్నాం గ్లోమోస్ సంబంధించి. గ్లోమోస్ అనేది ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్లో పాల్గొంటుంది. అలాగే అజిటోబ్యాక్టర్, అజియోస్పెరిలం ఈ రెండు కూడా ఫ్రీ లివింగ్ మైక్రోబ్యాక్టీరియమ్స్. సో ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియమ్స్ ఏంటంటే అజిటోబ్యాక్టర్, అజియోస్పెరిలంలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఇందులో B1లో చూస్తే BOD ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ వాటర్. BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. స్టేట్మెంట్ 2 చూస్తే గ్రేటర్ ఈజ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆఫ్ వేస్ట్ వాటర్, మోర్ ఈజ్ ఇట్స్ పొల్యూటింగ్ పొటెన్షియల్. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్, ఎక్కువ కెమికల్ సబ్స్టెన్స్, ఆర్గానిక్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది వాటిలో. సో దాన్ని బట్టి చూస్తే ఎక్కువ BOD ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువ పొల్యూటింగ్ అయ్యింది వాటర్ అని అర్థం. సో ఎక్కువ పొల్యూషన్ చెందింది అని అర్థం. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ A1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాకులోవైరసెస్ బిలాంగ్స్ టు ద జీనస్. బాకులోవైరసెస్ బిలాంగ్స్ టు ద జీనస్. ఇక్కడ మనకు బాకులోవైరసెస్ జీనస్ ఏ జీనస్ సంబంధించింది అంటే న్యూక్లియో పాలీహెడ్రోవైరసెస్కు సంబంధించినవి. వీటి యొక్క జీనస్ న్యూక్లియో పాలీహెడ్రోవైరసెస్. సో వాస్తవానికి బాకులోవైరసెస్ ఆర్ యాక్ట్ యాజ్ బయోలాజికల్ కంట్రోలింగ్ ఏజెంట్స్ విచ్ అటాక్ ఆన్ ఇన్సెక్ట్స్ అండ్ ఆర్థ్రోపాడ్స్కి ఇన్సెక్ట్స్కి వాటి మీద అటాక్ చేసే వైరసే బాకులోవైరసెస్. దీని యొక్క జీనస్ వచ్చేసి న్యూక్లియో పాలీహెడ్రోవైరసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. హూ ఎస్టాబ్లిష్డ్ పెన్సిలిన్స్ రోల్ యాజ్ అన్ ఎఫెక్టివ్ యాంటీబయోటిక్. సో హూ ఎస్టాబ్లిష్డ్ పెన్సిలిన్స్ రోల్ యాజ్ అన్ అండ్ ఎఫెక్టివ్ యాంటీబయోటిక్ అని చెప్పింది ఎవరు? పెన్సిలిన్ యొక్క యాంటీబయోటిక్ నేచర్ను ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే ఎర్నెస్ట్ చైన్ అండ్ హోవర్డ్ ఫ్లోరే. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రీసెర్చ్లో ఇది బయటపడింది. అయితే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి చైన్ అండ్ ఫ్లోరెల్కు జత కావడంతో దీనికి యాంటీబయోటిక్ నేచర్ ఉందని గుర్తించడం జరిగింది. ఈ గుర్తింపు వల్ల ఫ్లెమింగ్కు, చైన్కు, ఫ్లోరేకు ఈ ముగ్గురికి కలిసి 1945లో నోబెల్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు డయాగ్రామ్. ఇక మనకు డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్లో మనకు బయోగ్యాస్ ప్లాంట్ మనం చూపిస్తున్నాడు. ఈ బయోగ్యాస్ ప్లాంట్లో C అనేది గ్యాస్ను చూపిస్తుంది. గ్యాస్ పైప్ అది బయటకు వచ్చే గ్యాస్ అది. అలాగే A ప్లేస్లో డంగ్ వాటర్. అలాగే B అంటే గ్యాస్ హోల్డర్. D దగ్గర స్లడ్జ్ అని ఉండాలి. అలాగే E దగ్గర డైజెస్టర్ అని ఉండాలి. ఇక మనకు ఈ గ్యాస్ హోల్డర్లో మీథేన్, CO2 మరియు H2లు ఉంటాయి. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి మనము. సో దీన్ని బట్టి చూస్తే డయాగ్రామ్స్ కూడా నీట్ అండ్ ఎంసెట్లో, ఎస్పెషల్లీ నీట్లో డయాగ్రామ్స్ కూడా మనము గుర్తుంచుకొని ఉండాలి, ఐడెంటిఫై చేసుకొని ఉండాలన్నమాట. సో B అంటే షిఫ్ట్స్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మనకు కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు డయాగ్రామ్, కరెక్ట్ వన్ ఏంటనేది ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఇక మనకు చూస్తే సో C అనేది కరెక్ట్ అవుతుంది. మిక్చర్ ఆఫ్ CH4, H2, CO2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతావన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అనమాట ఇవి. సో గ్యాస్లో ఏమేమి వస్తుంది బయటికి అంటే CH4, CO2 మరియు హైడ్రోజన్లు బయటకు వస్తాయి అనమాట గ్యాస్లో. సో మిగతా దగ్గర వాస్తవానికి ఏ దగ్గర డంగ్ వాటర్ ఉండాలి. ఇక్కడ మనకు స్టేట్మెంట్స్లో ఏమి ఇచ్చారంటే B షిఫ్ట్స్ అప్వర్డ్స్ వెన్ డికంపోజిషన్ ఆఫ్ స్లర్రీ ఈజ్ లెస్. సో B దగ్గర అది ఇచ్చాడు. వాస్తవానికి ఇది గ్యాస్ హోల్డర్ అని ఉండాలి. సో మనకు ఈ దగ్గర అబౌట్ 1 to 5 meters ఇన్ డీప్ ఇన్ ద సాయిల్ అని ఉంది. వాస్తవానికి అది 14 to 15 డీప్ ఇన్ ద సాయిల్ అని ఉండాలి. అలాగే ఇన్లెట్ ఫర్ యాడింగ్ స్లరీ అని D ఆప్షన్ దగ్గర ఇచ్చాడు. వాస్తవానికి D దగ్గర ఏముండాలి, డంగ్ వాటర్ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే మనకు సరైనది ఏంటంటే C అనేది సరైన ఆప్షన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ విత్ రెఫరెన్స్ టు సీవేజ్ ట్రీట్మెంట్. సో సీవేజ్ ట్రీట్మెంట్లో మనకు స్టెప్స్ ఇచ్చాడు. ఈ స్టెప్స్ని బట్టి A, B మరియు Cలను గుర్తించమన్నాడు. Aలో సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ అని ఇచ్చాడు. సో సీక్వెన్షియల్ ఫిల్టరేషన్లో సెడిమెంటేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇచ్చాడు. ఆక్సిడేషన్లో ఏరోబిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు ఏరోబిక్లోనే డిక్రీజ్ ఇన్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ జరుగుతుంది. అలాగే ఆ తర్వాత అనరోబిక్ డైజెషన్, ఆ తర్వాత C ప్రాసెస్లో గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో మనకు ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ స్టెప్లో సెడిమెంటేషన్ ఉండాలి. ఆ తర్వాత డిక్రీజ్ ఇన్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే ఎక్కువ పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ను యూజ్ చేసుకోవడం వల్ల బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది.
అలాగే సిలో బయోగ్యాస్ అనేది ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. బిగ్ హోల్స్ ఇన్ స్విస్ చీజ్ ఆర్ మేడ్ బై ఏ. రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఈజీగానే గుర్తించదగ్గ క్వశ్చన్ ఇది. ఈ బ్యాక్టీరియం ప్రొడ్యూసింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల మనకు బిగ్ హోల్స్ అనేవి స్విస్ చీజ్లో, ఎస్పెషల్లీ స్విస్ చీజ్లో బిగ్ హోల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియం ఏంటంటే ప్రోపియోనిబ్యాక్టీరియం షర్మనై. సో రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి రాంగ్ అవి. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా మీరు ఏం చేయాలంటే ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్కి మీరు ఆన్సర్స్ మీరు పేపర్లోనే మీకు అందుబాటులో ఉన్న క్వశ్చన్ పేపర్లోనే అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ రీడ్ చేసుకోగని అక్కడ షార్ట్కట్లో రాసుకుంటే మిగతా పాయింట్స్ అన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ కవర్ అయినట్టు ఉంటుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది ఈ టాపిక్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.